జై హో పత్రిజీ అన్నారు. క్రౌన్ ఆఫ్ థ్రోన్ 5వది. ఈ సీల్ కారణంగా విశ్వశక్తి బ్రహ్మరంధ్రంలోకి ప్రవేశించకుండా ఈ సీల్ అడ్డుకుంటుంది. ఇది 5వది, క్రౌన్ ఆఫ్ థ్రోన్. ఇది తల మీద మనకి ఏదైతే విశ్వశక్తిని తీసుకుంటామో దాన్ని అడ్డుకుంటుందట. అందుకే కొందరికి ధ్యానంలో శక్తిని గ్రహిస్తున్నప్పుడు తల భారంగా భరించలేనంత బరువుగా అనిపిస్తుంది. దీని కారణంగా క్రౌన్ ఆఫ్ థ్రోన్ అనేది ముళ్ళ కిరీటమే. ఈ ముళ్ళ కిరీటం వల్ల ఎప్పుడు హెవీ హెడేక్ వస్తూ ఉంటుంది. కొందరికి కొంతకాలం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత హాయిగా మనము ధ్యానంలో ఏవేవో చూస్తూ ఉంటాము, వలయాలు వస్తాయి, మరి ఆస్ట్రల్గా వెళ్తాము, మరి ఇంకా ఈ దివ్య చక్షువును మేల్కొల్ప చేసుకుంటాము. ఇవన్నీ ఉంటాయి. అవి లేకుండా ఎప్పుడు హెడేకే ఉండి ఎప్పుడు నొప్పులే ఉంటే ఏమవుతుంది? ఈ శిరస్సు మీద ముళ్ళ కిరీటం ఉండడం అని చెప్తున్నారు. ఈ సీల్ మనకు హయ్యర్ డైమెన్షన్ కనెక్షన్ అందకుండా చేస్తుంది. 4వ డైమెన్షన్ నుండి 15వ డైమెన్షన్ వరకు ఎదగవలసిన మనం ఎదగకుండా ఇది అడ్డుకుంటుంది. చూడండి, 4వ డైమెన్షన్ నుండి 15వ డైమెన్షన్ వరకు మనం ఎదగవలసిన మనల్ని ఈ సీల్ క్రౌన్ ఆఫ్ థ్రోన్ అడ్డుకుంటుంది. అంటే ఇక్కడి నుంచే కదా రావాలి శక్తి, ఇక అడ్డుకుంటూ ఉంటుందన్నమాట. 4 నుండి 15 డైమెన్షన్ వరకు విస్తరించి ఉన్న మన యొక్క ఆత్మస్థితిని మనకు దక్కకుండా చేస్తుంది. ఆత్మస్థితిని నిరంతరం వినియోగిస్తూ ఎదగవలసి ఉంటుంది. కానీ ప్రస్తుతం అది జరగట్లేదు. ఉన్నత తలాల యొక్క జ్ఞానం, శక్తి, స్థితులను గ్రహించి మనము 3వ పరిధి భూమిని దాటాలి. కానీ ఇది మనల్ని 3వ పరిధిని దాటకుండానే చేస్తుంది. అందుకే మనము 3rd డైమెన్షన్లోనే ఉన్నాము అనేది ఇక్కడ మనకు ఈ సీల్ ద్వారా తెలుస్తోంది. చూడండి, మనం ఎందుకు ఇంకా 3వ తలంలోనే ఉన్నాము అనే దానికి ఈ క్రౌన్ ఆఫ్ థ్రోన్ మనకు ఆ తల నుంచి ముళ్ళ కిరీటం లాగా దాటనీయకుండా చేస్తుంది. 6వది వచ్చేసి జీటా సెల్. ఇది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మన భౌతిక శరీరంలోని డిఎన్ఏలో 4వ ప్రోగులో 2వ బేస్ టోన్, మరి 2, 3 ఓవర్ టోన్స్. అంటే బేస్ టోన్ వేరు, ఓవర్ టోన్స్ వేరు. వీటిని రిమూవ్ చేస్తుందట. అలాగే భూమికి కూడా చేయడం జరుగుతుంది. మనకే కాకుండా భూమికి కూడా చేస్తుందట. దీని కారణంగా భూమి యొక్క శక్తి అయిన హైరార్క్ భూమి కోర్లో ఉండే కుండలిని శక్తి బయటకు రాకుండా కంచెలా తయారైపోతుంది. ఈ కంచెలా చేయడం జరుగుతుంది. దీని కారణంగా భూమి శక్తిని మనం పొందలేకుండా ఉన్నాము. భూమాత శక్తిని పొందలేకుండా ఉన్నాం. మన భౌతిక అవసరాలు భూమి శక్తితో తీర్చుకుంటాం, కానీ ఇది మన భౌతిక అవసరాలు తీరకుండా చేస్తుంది. ఇక్కడ కూడా ఇది అడ్డుపడుతుంది ఒక్కొక్క సీల్. అందుకనే 7 ఈ సీల్స్ జే సీల్స్లో మనకు డిఎన్ఏ యాక్టివేషన్కి అడ్డుపడకుండా ఇవన్నీ ఉన్నాయన్నమాట.